నమస్తే. ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం. ఈ ఎపిసోడ్ అంశం దెబ్బతిన్న ఇడ్లీ సాంబారు మనోభావాలు. షారూఖ్ ఖాన్ జగమెరిగిన నటుడు. ముఖేష్ అంబానీ భూగోళం పట్టనంత సంపన్నుడు. అలాంటి సంపన్నుడి కొడుకు పెళ్ళి ముందు వేడుక అంటే ప్రీ వెడ్ సెలబ్రేషన్స్, ఇంగ్లీష్ మాటకు తెలుగులో వాడుక మాట లేదు కాబట్టి మనం ఖాయం చేసుకుంటే పెద్ద తప్పేం లేదు. 3 రోజుల పాటు గుజరాత్ తీర ప్రాంతం జామ్నగర్లో ధూమ్ధామ్గా జరిగింది. ఆ వేడుకలో షారూఖ్ ఖాన్ మన తెలుగు హీరో రామ్ చరణ్ను ఉద్దేశిస్తూ హే ఇడ్లీ సాంబార్ చరణ్ వేర్ ఆర్ యూ అంటూ త్వరగా వేదిక మీదికి రావాలని అన్నాడు. Show us how to do it. Ram Charan. Show us how to do it, Ram. Ram. Alright. Come on, Ram. Show us how to do it. There you, Ram. తరువాత అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్తో కలిసి రామ్ చరణ్ ఆస్కార్ అవార్డు పొందిన నాటు నాటు పాటకు డ్యాన్స్ కూడా చేశారు. ఈ సందర్భంగా షారూఖ్ ఖాన్ రామ్ చరణ్ను ఇడ్లీ సాంబార్ అని పిలవడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనగా అక్కడి నుండి బయటికి వచ్చేశానని రామ్ చరణ్ మేకప్ ఉమెన్ జీబా హసన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ఈ సాంబారు ద్రవం ఇడ్లీలో పడి ఉపద్రవమైన సంగతి లోకానికంతా తెలిసింది. ఉద్దేశపూర్వకంగా రామ్ చరణ్ను దక్షిణాదిని కించపరచాలని షారూఖ్ అన్నట్లుగా ఆ వీడియోలో లేదు. వాతావరణాన్ని సరదా తేలిక మాటలతో ఉత్సాహపరచడానికే షారూఖ్ ఇడ్లీ సాంబార్ చరణ్ అన్నట్లు అనిపిస్తోంది. ఆ లింకు యూట్యూబ్లో దొరుకుతుంది కాబట్టి ఆసక్తి ఉన్నవారు చూసుకోవచ్చు. ఆ మాట కొన్ని రాష్ట్రాలను అవమానపరుస్తుందని ఆయనకు తెలిసి ఉండదు. కనీసం సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమయ్యాకైనా వివరణ ఇచ్చి వ్యాఖ్య పట్ల విచారం వ్యక్తం చేసి క్షమాపణ చెప్పి ఉంటే హుందాగా ఉండుండేది. అయినా ఇప్పుడు ఇడ్లీ సాంబారు దక్షిణాది సొంతం ఎంతమాత్రం కానే కాదు. దేశం యావదాస్తి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేని అత్యంత ఆరోగ్యకరమైన ఇడ్లీని సాంబారులో ముంచుకుని, చట్నీలో అద్దుకుని, కారప్పొడి చల్లుకుని, నేతిని చిలకరించి షారూఖ్ ఇంకా తిన్నట్లు లేడు. తిని ఉంటే ఇడ్లీ సహిత సాంబారు మనోభావాలను ఇలా అవమానించి ఉండేవాడు కాదు. వేడి వేడి పొగలు కక్కే ఇడ్లీలను అరటాకు మీద వేసుకుని సాంబారులో ముంచి తేల్చి ఒక్కసారి తిని ఉంటే షారూఖ్ ఇలా అని ఉండేవాడు కాదు. జ్వరమొచ్చి పచ్చం ఉన్నప్పుడు 2 ఇడ్లీలను చక్కెరలో అద్దుకుని తిని ఉంటే షారూఖ్ ఇలా అని ఉండేవాడు కాదు. తన పిల్లలకు స్కూల్ బాక్స్లో ఎప్పుడైనా 4 ఇడ్లీలు పెట్టి పంపి ఉంటే షారూఖ్ ఇలా అని ఉండేవాడు కాదు. రామ్ చరణ్కి ఎలా ఉందో కానీ ఇడ్లీ సాంబారు మీదే ఆధారపడి తిని బతుకుతున్న దక్షిణాది రగిలిపోతోంది. 4 రకాల టిఫిన్లు తినబోయినా ముందు ఓం ప్రథమంగా తినాల్సిన ఇడ్లీని, టిఫినుగా భోజనంగా ఎలా అయినా తినగలిగిన ఇడ్లీని, ఆయిల్ బాధ లేని ఆరోగ్యకరమైన ఇడ్లీని షారూఖ్ ఇంతగా అవమానిస్తాడా? అలుగుటయే ఎరుంగని ఇడ్లీయే అలిగిన నాడు షారూఖ్ ఖాన్ అరేబియా సముద్రాలన్నీ ఏకమైన ఏమీ చేయలేవని, వేడి ఇడ్లీకి వేడి సాంబారు తోడైన నాడు అగ్గికి ఆజ్యం తోడైనట్లు ఎన్ని పలహారాలు ఏకమై వచ్చినా ఏమీ చేయలేవు అన్న మౌలికమైన సాంబారు సహిత ఇడ్లీ శక్తి సామర్థ్యాల మీద షారూఖ్ చెన్నై ఎక్స్ప్రెస్లో కూర్చోబెట్టి తక్షణం క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2 ఇడ్లీలకు బక్కెట సాంబారు మింగే గొంతులన్నీ ఒక్కటై ఉఫ్ఫని ఊదితే షారూఖ్ ఎక్కడుంటాడో ఒక్కసారి ఊహించుకోవాలి. దేశ స్థూల ఆర్థిక ప్రగతి సూచీలో దేశ స్థూల ఇడ్లీ సాంబారు వినిమయ వాటా ఎంతో ఒకసారి షారూఖ్ తన అనుభవజ్ఞులైన ఆడిటర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లను అడిగి తెలుసుకోవాలి. అసలే ఈ మధ్య రామ్ చరణ్ తల్లి చేత అత్తాస్ కిచెన్ అని రామ్ చరణ్ సతీమణి కొత్త వంటల వ్యాపారం మొదలు పెట్టించింది. ఇది యావత్ సాంబారు సహిత ఇడ్లీ ఆత్మాభిమానం మీద జరిగిన దాడిగా పరిగణించాల్సి వస్తుంది షారూఖ్.
మరో ఆసక్తికరమైన అంశంతో తరువాతి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.